ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవునికి వాగ్దానం. మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మోసము చేసి సంపాదించిన ధనం క్షీణించిపోతుంది. దేవుడు సెలవిస్తున్న ప్రతివాడు తన చేతుల కష్టార్జితమును అనుభవించాలి అని. ఎవరు తమ చేతుల కష్టార్జితమును అనుభవిస్తారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన త్రోవలో నడుచుకునేవారు. కష్టము చేసి సంపాదించాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టము చేసి సంపాదించుకున్నవాడు తన ఆస్తిని వృద్ధిపరుచుకుంటాడు, కానీ మోసము చేసి సంపాదించిన ధనం క్షీణించిపోతుంది అని లేఖనం సెలవిస్తుంది. కనుక నిశ్చయముగా మన చేతుల కష్టార్జితం మనం అనుభవిద్దాం. మీ కొరకు ప్రార్థించే దైవజనులు డేవిడ్ గారు.